దేవుని పిల్లలారా, చూడండి, చాలామంది జీవితాల్లో దేవుని యొక్క మందిరంలోకి వస్తూ ఉంటారు, దేవుని యొక్క మందిరం నుంచి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. ఆదివారం వస్తుంటారు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని మందిరానికి వస్తూ ఉంటారు, కానీ మరి దేవునిలో ఉన్న ఆనందాన్ని అనుభవించలేని పరిస్థితి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించలేని పరిస్థితి కనబడుతున్నారు. ఏదో తెలియని వెలితి ఒక డెవలప్మెంట్, వర్ధిల్లత లేని జీవితం. ఎందుకని నువ్వు వర్ధిల్లలేకపోతున్నావు అనంటే, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అంటే అతిక్రమాన్ని దాచిపెట్టడాన్ని బట్టి జీవితాల్లో ఏమున్నట్లేదంటే డెవలప్మెంట్ ఉండట్లా, వర్ధిల్లత ఉండట్లా. అంటే నేను అడుగుతున్న దేవుడు, ప్రభా, ఆస్తి దాచడం తెలుసు, చాలామంది బంగారాన్ని దాస్తున్నారు, కొంతమంది ప్రభా ఇదిగో ధనాన్ని దాస్తుంటారు, కానీ అతిక్రమం దాచిపెట్టడం ఏంటి? నా దేవుడు నన్ను దీవించే దేవుడే, నా దేవుడు నన్ను ఆశీర్వదించే దేవుడే, నా దేవుడు నన్ను సమృద్ధిగా దీవిస్తాడే. అటువంటి దేవుని నేను కలిగి ఉన్నాను, మందిరానికి వెళుతున్నాను, క్రమాన్ని పాటిస్తున్నాను, కానీ ఎందుకు నేను దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నానని ఒక్కొక్కసారి నువ్వు కూడా కలత చెందుతున్నావు కదా. ఈ రాత్రి దేవుడు చెబుతున్నాడు, ఈ రాత్రి అంటున్నాడు కదా, ఆయన అంటున్నాడు, ఈరోజు నీలో కూడా ఆ దాచబడిన పాపం ఉందేమో, ఎవ్వరు కనపడకుండా నువ్వు కూడా దాచుకున్నావేమో. దేవుని పిల్లలారా, చూడండి, చాలామంది జీవితాల్లో దేవుని యొక్క మందిరంలోకి వస్తూ ఉంటారు, దేవుని యొక్క మందిరం నుంచి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. ఆదివారం వస్తుంటారు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉంటారు, కానీ మరి దేవునిలో ఉన్న ఆనందాన్ని అనుభవించలేని పరిస్థితులు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించలేని పరిస్థితులు కనపడుతున్నాయి కొంతమందిలో. ఏదో తెలియని వెలితి హృదయాల్లో, ఒక డెవలప్మెంట్, వర్ధిల్లత లేని జీవితాలు కొంతమంది జీవితాల్లో. దేవుని బిడ్డలారా, ఏదో ఒక భారాన్ని మోస్తున్నట్లుగా ఉంటున్న హృదయాలు కొన్ని, జీవితంలో ఆశీర్వాదాన్ని అనుభవించలేని పరిస్థితులు, అలా జీవితంలో ఏదో ఒక నిరాశ నిస్పృహలతో ఉంటున్న పరిస్థితులు, అందరిలాగా ఆనందించలేని పరిస్థితి, అందరిలాగా సంతోషంగా గడపలేని పరిస్థితులు, అలా నీ జీవితం వెళ్ళిపోతూ ఉంది. ఎందుకు నీ జీవితం అలా ఉంటుందో, ఎందుకు నీవు మందిరానికి వస్తున్నావు కానీ మందిరంలో ఉన్న ఆనందాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నావో, మందిరానికే వస్తున్నావు కానీ ఒక వర్ధిల్లత లేని జీవితాన్ని ఎందుకు అనుభవిస్తున్నావో నీకే అర్థం కాని పరిస్థితులు. ఒక్కొక్కసారి ఏదో తెలియని మరి ఒక నిరాశ జీవితంలో
దేవుని పిల్లలారా, చాలామంది జీవితాలు అలాగే ఉండిపోతున్నాయి. ఈ రాత్రికాల సమయంలో ఎందుకు అలా ఉంటున్నాయి జీవితాలు? ఎందుకు నీ బ్రతుకు అలాగే ఉంటుంది? ఎందుకు నీ జీవితం ఒక డెవలప్మెంట్ అనేది లేదు? ఎందుకు దేవుని ఆశీర్వాదం నీ జీవితంలోకి రావట్లేదు? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు మనం దేవుని సన్నిధానంలో ఉన్నామా, కానీ ఈరోజున హృదయంలో తెలియని భారం ఇక్కడ ఉంటున్న వారి హృదయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏదో భారం నీ హృదయంలో ఉంటున్న పరిస్థితి, ఏదో వెలితి నీ హృదయంలో ఉంటున్న పరిస్థితి. ఎందుకు అలా ఉంటుంది నీ జీవితం? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. గట్టిగా చప్పట్లు కూడా ప్రభువు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని జీవితాల్లో వర్ధిల్లత లేదు, కొన్ని జీవితాలు వర్ధిల్లట్లేదు. ఎందుకని వర్ధిల్లత లేదు అనేది ఇక్కడ వాక్యం మాట్లాడుతున్నారు. ఎందుకు డెవలప్మెంట్ లేదు? అసలు వర్ధిల్లత అంటే ఏంటి? వర్ధిల్లడం అంటే ఏంటి తెలుసా? దేవుని చేత ఆశీర్వాదం పొందుకోవడం, ఆత్మికంగా నువ్వు అభివృద్ధి పొందడం, అదే వర్ధిల్లడం. కానీ నువ్వు వర్ధిల్లలేకపోతున్నావంట. ఎందుకని నువ్వు వర్ధిల్లలేకపోతున్నావు అనంటే, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అంటే అతిక్రమాన్ని దాచిపెట్టడాన్ని బట్టి జీవితాల్లో ఏముండట్లేదంటే డెవలప్మెంట్ ఉండట్లా, వర్ధిల్లత ఉండట్లా. అంటే నీలో ఉన్న పాపం ఏం చేస్తుందనంటే దేవుని యొక్క ఆశీర్వాదం నీ జీవితంలోకి రాకుండా అడ్డుపడుతుంది. నీలో ఉన్న ఆ అతిక్రమం ఏం చేస్తుందనంటే దేవునితో సహవాసం నిన్ను చేయనీయకుండా అడ్డుపడుతుంది. నీలో ఉన్న ఆ పాపం ఏం చేస్తుందంటే, చూడు, దేవుని యొక్క దీవెనలు అనుభవించకుండా అడ్డుపడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు నాకు కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. దేవుని పిల్లలారా, చూడండి, ఏం దాచారంట? ధనం దాచడం కాదు. మనకు తెలుసు బ్యాంకుల్లో ఏం దాస్తాం? అమ్మ చెప్పండి, ఏం దాస్తాం? బ్యాంకులో బ్యాలెన్స్ ఎవరికి లేకుండా ఉందో ఇప్పుడు ఈ రోజున? జీరో బ్యాలెన్స్ ఎవరికి లేదు. అందరూ ధనం దాచుకుంటూ ఉంటారు కదా. అలాగే బంగారం దాస్తారు, ఆస్తి పత్రాలు దాస్తారు. కానీ ఇక్కడ ఏం దాచారంటండి? అతిక్రమాన్ని దాచిపెట్టారండి. అరే, ఏం దాచారు? అతిక్రమము దాచిపెట్టారు. అంటే ఎవ్వరికి కనబడకుండా, నీ ప్రక్క వారికి కనపడకుండా, నీ ఇంట్లో వారికి కనపడకుండా, నీ భర్తకు కనపడకుండా, నీ భార్య కనపడకుండా, నీ స్నేహితులు కనపడకుండా ఏం చేశారంటే వాళ్ళు అతిక్రమాన్ని దాచిపెట్టారు. అతిక్రమాన్ని దాచిపెట్టడాన్ని బట్టి వర్ధిల్లలేకపోతున్నారు. అతిక్రమము ఎవరైతే దాచిపెడతారో వారు ఖచ్చితంగా వర్ధిల్లరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, చూడండి, నీ జీవితంలో ఉన్న
పాపం నీ జీవితంలో ఉన్న ఆ మోసం నువ్వు దాచిపెట్టడాన్ని బట్టి నీ జీవితంలోనికి దేవుని ఆశీర్వాదం రాకుండా అది బ్రేక్ అయిపోతుందంట. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది ఏంటంటే, నీ పాపములు దేవునికి నీకు అడ్డుగోడలుగా వేయబడి ఉన్నాయి. యెషయా గ్రంథంలో రాయబడిన మాట, మన పాపాలంట దేవునికి మనకి అడ్డుగోడలుగా మారిపోయినాయి. నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడే దేవుడు, నిన్ను దీవించడానికి ఇష్టపడే దేవుడు. కానీ ఆ ఆశీర్వాదం నీ దగ్గరకు రావట్లేదు. ఆ దీవెన నువ్వు అనుభవించలేకపోతున్నావు. కారణం ఏమయ్యా అంటే, నీ పాపాలు అవి అడ్డుగోడలుగా మారిపోయినాయి. నీకు దేవునికి మధ్య అడ్డుగోడలు అయిపోయినాయి. ఆ పాపాలంట, ఏ పాపాలు? అతిక్రమాలు, పాపాలు, మోసాలు, దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతి కార్యాలు మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఎక్కడికి వచ్చి? దేవుని సన్నిధానానికి వచ్చి ఒప్పుకోవాలి. ఒప్పుకోవలసిన పాపాలను ఏం చేస్తున్నారండి ప్రజలు? ఏం చేస్తున్నారు? దాచిపెడుతున్నారండి. అరే, ఒప్పుకోవలసిన పాపం దాచిపెడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఆ పాపం ఎవరికి కనపడకుండా ఆ పాపాన్ని భద్రంగా దాచిపెడుతున్నారు. అందుకనే హృదయంలో సంతోషం లేదు, హృదయంలో నెమ్మది లేదు, హృదయంలో సమాధానం లేదు. దేవుని బిడ్డలారా, నేను అడుగుతున్నా దేవుణ్ణి, ప్రభువా, ఆస్తి దాచడం తెలుసు. చాలామంది బంగారాన్ని దాస్తారు, కొంతమంది ప్రభువా ఇదిగో ధనాన్ని దాస్తుంటారు. కానీ ఈ అతిక్రమం దాచిపెట్టడం ఏంటి? ఇలా ఎవరైనా దాచారా అని అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, అవును, అతిక్రమాన్ని దాచిపెట్టారు. ఎవరయ్యా? అతిక్రమాన్ని దాచడాన్ని బట్టి దాచింది ఎవరు అని అడుగుతుండే దేవుడు తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికంటే చూడు, యెహోషువ గ్రంథాన్ని తీసుకొని వెళ్ళాడు. యెహోషువ గ్రంథంలో ఒక ఆయన కనపడుతున్నాడు. ఆయన తీసుకొచ్చి దేవునికి వ్యతిరేకమైంది, దేవునికి విరుద్ధమైనది, దేవుడు ముట్టకూడదన్నది, అది శాపగ్రస్తమైనది, అది పాపమైనది, దాన్ని తీసుకొని వచ్చి ఆయన ఎవ్వరికి కనపడకుండా, అరే చాలా వేల సైన్యం ఉన్నారండి, చాలామంది సైన్యం ఉన్నారు, తన చుట్టూ కూడా ఎంతోమంది సైన్యం ఉన్నారు. అంతమంది సైన్యాన్ని కళ్ళు కప్పి ఎవ్వరికి కనపడకుండా తీసుకొని వచ్చి ఆయనంట తన గుడారంలో దాచిపెట్టాడంట. తన గుడారంలోకి దాచిపెట్టేశాడు. పక్కన అంతమంది స్నేహితులు ఉన్నారు, ఎంతోమంది మరి తనతో పాటు పోరాడుతున్న యుద్ధ వీరులు ఉన్నారు, అక్కడ గొప్ప నాయకుడు ఉన్నాడు. అందరు కళ్ళు కప్పాడండి. తీసుకొని వచ్చి మరి ఎప్పుడు తీసుకొచ్చాడో తెలియదు, తీసుకొని వచ్చి ఎవ్వరు కనపడకుండా గుడారంలో దాచిపెట్టేశాడంట. దేవుని బిడ్డలారా, ఆ దాచిపెట్టిన పాపం, ఆ దాచిపెట్టిన షినారు వస్త్రం, ఆ దాచిపెట్టిన బంగారు కమ్మి తన హృదయంలో నెమ్మది లేకుండా చేస్తుంది. ఆయన అనుకున్నాడు అందరు కళ్ళు కప్పేశానని కదా. ఈరోజు చాలామంది కూడా అంతే, మందిరానికి వస్తాం, భక్తి పరులుగానే ఉంటాం, సండే వర్షిప్కి వస్తాం, శుక్రవారం ఆరాధన పెడితే ఆరాధనకు వస్తాం, శనివారం ఆరాధనకు వస్తాం, వైట్ డ్రెస్ వేసుకుంటాం,
అన్నీ వేసుకుంటున్నాం కదా, పైకి క్రైస్తవులుగా మనం ఉన్నాం. కానీ నీలో ఇంకా డెవలప్మెంట్ లేకపోవడానికి కారణం, నువ్వు ఇంకా వర్ధిల్లలేకపోవడానికి గల కారణం ఏమయ్యా అంటే, నీ హృదయంలో కూడా ఎవ్వరికి కనపడని ఒక పాపం నీలో దాచుకుంటున్నావు. అది ఎవ్వరికి కనపడని పాపం, ఎవ్వరికి కనపడకుండా మేనేజ్ చేస్తున్నావు. దేవుని బిడ్డలారా, అందుకే నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం బ్రేక్ అయిపోతూ వస్తుంది. నీకు అర్థం కావట్లేదు. అది నాకు దేవుని ఆశీర్వాదం రావట్లేదేంటి, దేవుని దీవెన రావట్లేదేంటి? అభిషక్తులు ప్రార్థిస్తున్నారు, అభిషేకం కలిగిన సంఘంలో ఉన్నాను, అయినా కూడా నా జీవితంలో దేవుని ఆశీర్వాదం నేను ఎందుకు అనుభవించలేకపోతున్నాను? ఎందుకు ఆ దైవ దీవెన నేను పొందుకోలేకపోతున్నాను? ఎందుకు నా జీవితంలో ఆర్థికంగా సమృద్ధి నేను చూడలేకపోతున్నాను? ఎందుకు నా జీవితంలో మరి కావలసిన ఉద్యోగాన్ని నేను పొందుకోలేకపోతున్నాను? ఎందుకని నేను గర్భఫలం నేను పొందుకోలేకపోతున్నాను? నా దేవుడు నన్ను దీవించే దేవుడే, నా దేవుడు నన్ను ఆశీర్వదించే దేవుడే, నా దేవుడు నన్ను సమృద్ధిగా దీవిస్తాడే. అటువంటి దేవుని నేను కలిగి ఉన్నాను, మందిరానికి వెళుతున్నాను, క్రమాన్ని పాటిస్తున్నాను, కానీ ఎందుకు నేను దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నానని ఒక్కొక్కసారి నువ్వు కూడా కలత చెందుతున్నావు కదా. ఈ రాత్రి దేవుడు చెబుతున్నాడు, ఈ రాత్రి అంటున్నాడు కదా, ఆయన అంటున్నాడు, ఈరోజు నీలో కూడా ఆ దాచబడిన పాపం ఉందేమో, ఎవ్వరు కనపడకుండా నువ్వు కూడా దాచుకున్నావేమో. దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకోవలసిన పాపాన్ని ఏదో నువ్వు కప్పుకొని నువ్వు కూడా దాచిపెడుతున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన కూడా అంట ఎవ్వరికి కనపడకుండా దాచిపెట్టాడు. ఎవ్వరికి కనపడట్లేదు, ఎంతోమంది ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఆ పాపాన్ని బట్టి ఈ రోజున చాలామంది దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించవలసిన వారు, దేవుని దీవెనను అనుభవించవలసిన వారు, దేవుని సమృద్ధిని అనుభవించవలసిన వారు, దేవుని కృపను పొందుకోవలసిన వారు ఈ రోజున చాలామంది శాపగ్రస్తులుగా మారిపోతున్నారు. ఈ రోజున భ్రష్టులుగా మారిపోతున్నారు. కారణం ఏంటో నీకు అర్థం కావట్లేదు కదా. ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే ఆ దాచబడిన పాపమే. ఆకాను దాచాడు తన పాపాన్ని, తీసుకొచ్చి గుడారం చాటున ఎవ్వరి కనపడకుండా గుడారంలో దాచాడట. దాని ఫలితంగా ఏం జరిగింది అయ్యానంటే, దేవుని పిల్లలారా చూడండి, భయంకరమైన శాపం ఆకాను కుటుంబం మీదకి వచ్చేసింది. ఆశీర్వదించబడవలసిన వాడు, దేవుని దీవెన అనుభవించవలసిన వాడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవలసిన వాడు, దేవుని యొక్క స్వాస్థ్యంలోనికి అడుగు పెట్టవలసిన వాడు ఒక శాపగ్రహిగా మారిపోయాడు. భయంకరమైన మరణానికి పాలైపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కడవరి దినాల్లో కూడా దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించవలసిన చాలామంది, దేవుని దీవెన అనుభవించవలసిన చాలామంది, దేవుని కృపను పొందుకోవలసిన చాలామంది ఈ రోజున ఎందుకని శాపగ్రస్తులుగా మారిపోతున్నారు? ఎందుకని వర్ధిల్లలేకపోతున్నారు? ఎందుకని దేవుని ఆశీర్వాదం వారి గృహాల్లో చూడలేకపోతున్నారు? కారణం ఈ దాచబడుతున్న పాపాన్ని, దేవుని ఎదురుకొచ్చి ఒప్పుకోవలసిన పాపాన్ని, దేవుని ఎదురుకొచ్చి మరి ప్రతి పాపాన్ని ఒప్పుకోవలసిన వారు ఈ రోజున కప్పిపుచ్చుతున్నారు, ఎవరికి కనపడకుండా. ఒకవేళ నీ జీవితంలో కూడా ఈ రీతిగానే ఉన్నాయా? నీ పరిస్థితులు ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉన్నాయా? దేవుని ఆశీర్వాదం నువ్వు అనుభవించలేని స్థితిలో ఉన్నావా? దేవుని దీవెన నాకు ఎందుకు రావట్లేదని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు ఇచ్చే ఆశీర్వాదం నేను ఎందుకు అనుభవించలేకపోతున్నా? ఏంటి నా జీవితంలో అప్పులు, పోరాటాలు, సమస్యలు, నిందలు, వేదనలు, కష్టాలు అని అనుకుంటున్నావా? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మందిరానికే వస్తున్నావు కానీ, మందిరంలోనే ఉంటున్నావు కానీ, ఈ రోజున నీ హృదయంలో కూడా
దాచబడిన పాపం ఉందేమో, ఒప్పుకోవాల్సిన పాపాన్ని నువ్వు కూడా దాచుకుంటున్నావేమో హృదయంలో. ప్రియ దేవుని బిడ్డలారా, దానివలన భయంకరమైన శాపం, భయంకరమైన నష్టం, దేవుని ఆశీర్వాదం ఉండవలసిన ప్లేస్లో ఈ రోజున భయంకరమైన శాపాన్ని ఈ రోజున ప్రజలు అనుభవిస్తున్నారు. ఈ రోజున ఎందుకని ఒకప్పుడు క్రైస్తవులుగా ఉన్నవారు, ఆత్మీయులుగా ఉన్నవారు, ఎంతగానో దేవుని కోసం పరిచర్య చేసిన వారు ఎందుకని ఈ రోజున శాపగ్రస్తులై రోడ్డు వెంబడి తిరుగుతున్నారు అని అంటే కారణం ఏంటో తెలుసా? ఇదే, దేవుని సన్నిధానంలో పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకొని పశ్చాత్తాపపడి దేవునికి లోపడవలసిన ప్రజలు ఈ రోజున వారి హృదయాల్లో పాపాన్ని దాచిపెట్టడాన్ని బట్టి భ్రష్టులుగా మారి ఈ రోజున దేవుని శాపాన్ని అనుభవిస్తున్నారు, దేవుని ఉగ్రతకు పాలైపోతున్నారు. సంగమా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీలో కూడా ఒప్పుకొని పాపాలు ఏమన్నా ఉన్నాయేమో, నీ జీవితంలో బ్లెస్సింగ్, దేవుని ఆశీర్వాదం ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే, సంవత్సరాల తరబడి దేవుని మందిరంలోనికి వస్తున్నావు కానీ నీ జీవితంలో ఒక ఆనందం, సంతోషం లేని స్థితిలో ఎందుకు ఉన్నావంటే నువ్వు కూడా దాస్తున్నావేమో ఏదైనా పాపాన్ని. దేవుని ఎదుట ఒప్పుకోవలసిన ఆ పాపం ఈరోజు నువ్వు కప్పిపెట్టి దాచిపెడుతున్నావేమో, ఎవ్వరికి కనబడకుండా. అందుకని నీ జీవితం ఒక శాపగ్రహంగా మారిపోయిందేమో. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. దాచాడంట ఆకాను. ఆ యొక్క మరి ఎప్పుడైతే ఆ పాపాన్ని దాచిపెట్టాడో భయంకరమైన ఉగ్రత తన జీవితంలోకి వచ్చింది. దేవుని యొక్క ఆశీర్వాదం రావాల్సిన స్థలంలో, దేవుని దీవెన రావాల్సిన స్థలంలో భయంకరమైన శాపగ్రస్తులుగా మారిపోయాడు. దేవుని బిడ్డలారా, ఆకానే కాదు, ఇదిగో ఆ ఇద్దరు వ్యక్తులు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారంట. ఆ రోజున దైవ సేవకుడు పరిశుద్ధాత్మను పొందుకుని సంఘంలో బోధిస్తూ ఉంటే అందరూ కూడా, సంఘం అంతా కూడా ప్రేరేపించబడి ఎంతగానో దేవుని కోసం మేము కూడా ఇవ్వాలి, దేవుని పరిచర్య కోసం సేవకులు బయటకు వెళుతున్నారు, అద్భుతమైన సేవ జరగబోతుంది, మేమైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాం, మేమైతే దేవుని దీవెన అనుభవిస్తున్నాం, మేమైతే ఎంతో దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. మరి రక్షణ లేని ప్రజలు చాలామంది ఉన్నారు, వారి మధ్యకు సువార్త వెళ్ళాలి, దైవ సేవకులు మనం పంపాలి అని ఆనాడు ఆదిమ సంఘం ఎంతగానో అద్భుతంగా దేవుని యొక్క మాటలకు, సేవకుల యొక్క మాటలకు ప్రేరేపించబడి అందరూ కూడా ఆస్తులు నమ్మి అపోస్తుల పాదాల యొద్ద పెడుతూ ఉంటే ఆ ఇద్దరు కూడా భార్య భర్తలు కూడా మంచి తీర్మానం చేసుకున్నారండి. మనకు కూడా దేవుని దీవెన రావాలి, దేవుని ఆశీర్వాదం రావాలి, అనేక మంది రక్షించబడుతూ ఉంటే మనకు అది చాలు కదా. మనం రక్షించబడ్డాం, మనం దీవించబడ్డాం, మనం ఈ రోజున దేవుని సువార్త మనం వింటున్నాం. రక్షణ లేని ప్రజలు చాలామంది ఉన్నారు కదా. మన సేవకులు వారి మధ్యకు వెళుతుండగా మనం కూడా, అయ్యా మనం కూడా మన ఆస్తిని అమ్మేసి దైవజనులకి ఇద్దాం అని చెప్పి మంచి తీర్మానం చేసుకున్నారు. అమ్మేశారు భూమిని, చాలా ధనం వచ్చింది, అనుకున్న దానికంటే గొప్పగా వచ్చింది. దేవుని బిడ్డలారా, వచ్చిన తర్వాత వారు అనుకున్నారంట, భర్త అంటున్నాడట భార్యతో, మనకు చాలా వచ్చింది కదా, అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది కదా, కనుక ఏం చేద్దామంటే కొంత దాచిపెడదాం. ఎంత ఇద్దాం? ఇదిగో కొంత మాత్రమే దైవ సేవకులకి ఇద్దాం. ఆయనకి తెలుసా ఏంటి? ఆయనకి ఏమీ తెలియదు కదా అని చెప్పి వారట ఒకరికొకరు చెప్పుకొని ఎక్కడికి వచ్చారండి? ఎక్కడికి వచ్చారు? మందిరంలోకి వచ్చారు. సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో మా యొక్క ధనం కూడా మీ పాదాల దగ్గర పెడుతున్నామని పెట్టారట. దైవ సేవకుడు అడుగుతున్నారు, ఇదేనా ధనం అంటే? అవునయ్యా, ఇదేనయ్యా అని అనగానే, ప్రియ దేవుని పిల్లలారా చూడండి, కొంత ధనం దాచుకొని సేవకుడికి తెలియకుండా, ఆయన అనుకున్నాడు సేవకుడు కన్నుగప్పాం,
మనతో ఉన్న మరి సమాజంలో ఉన్న వారందరి కళ్ళు కప్పాం. ఇంకేం లేదు, మనం దాచుకున్నాం కదా, ఇది ఎవరికి తెలియదు. మనం ఇదే అమౌంట్ వచ్చిందని నేను అంటాను, నువ్వు కూడా అదే చెప్పు అని చెప్పి వారు దాచి ఉన్నారంట. దాచుకొని సేవకుడి దగ్గరికి వస్తే సేవకుడు అడుగుతుంటే ఇద్దరు ఒక మాట మీదే ఉన్నారు కదా, ఇద్దరు కూడా అయ్యా ఇదే ధనమయ్యా అని అబద్ధం ఆడారు. దేవుని బిడ్డలారా, వెంటనే వాళ్ళు ఏమైపోయారంట, మరణం పాలైపోయారు. అంటే ఒప్పుకోవలసిన పాపాన్ని దేవుడు అక్కడ అడిగాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకుంటారేమో, ఇప్పుడైనా వారి పాపాన్ని ఒప్పుకుంటానేమో అని అడుగుతున్నప్పుడు ఆ పాపాన్ని వారిద్దరూ కూడా దాచిపెట్టారు. దేవుని పిల్లలారా, అందుకే దేవుని ఆశీర్వాదం రావాల్సిన స్థలంలో దేవుని శాపం వచ్చిన వారికి ఇద్దరు కూడా నాశనం అయిపోయారు, చనిపోయారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా ఎన్నోసార్లు ఇలా దేవునికి ఇద్దామనుకున్న ధనాన్ని మీరు కూడా అలాగే దాచిపెట్టారేమో. దేవునికి ఇద్దామనుకున్న సంపద, దేవునికి ఇద్దామనుకున్న ధనం, దేవునికి ఇద్దామనుకున్న భూమి, దేవునికి ఇద్దామనుకున్న నీ యొక్క బంగారం, దేవునికి ఇద్దామనుకుని ఇద్దరు ఒప్పందం చేసుకొని తర్వాత మళ్ళీ ఇంట్లో కామ్గా దాచిపెట్టుకొని వచ్చి మళ్ళీ ఏమీ తెలియనట్లుగా మీరు కూడా ఉన్నారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క పాపం నీ హృదయంలో ఉండడాన్ని బట్టి, దేవుని సన్నిధానంలో ఒప్పుకోవలసిన పాపాన్ని నీకు అవకాశం వచ్చినప్పుడు ఒప్పుకోకుండా కప్పుకోవడాన్ని బట్టి ఈరోజు నీ జీవితంలో శాపం ఏలుబడి చేస్తుందేమో. దేవుని యొక్క ఆశీర్వాదం ఉండవలసిన స్థలంలో దేవుని శాపం, దేవుని ఉగ్రత ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావేమో. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సంగమా, వారు ఒప్పుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. కానీ ఒప్పుకోవలసిన వారు ఏం చేసి వచ్చారంట, ఆ ధనాన్ని దాచుకొని వచ్చారంట. ఆ పాపాన్ని ఏం చేస్తున్నారు, దాచిపెడుతున్నారు. ఆ దాచిపెట్టడాన్ని బట్టి భయంకరమైన ఉగ్రత వచ్చింది, భయంకరమైన శాపగ్రస్తులైపోయారు. నీ జీవితంలో కూడా ప్రతి శుద్ధీకరణ గుడికలో దేవుడు ప్రతిసారి నిన్ను ఒప్పింప చేయాలని సేవకు నిలువ పెట్టుకొని నీతో అనునిత్యం మాట్లాడుతున్నాడు. నీలో ఏ పాపం దాగుంది? ఇంకా లోక ఆచారాలు ఉన్నాయా? లోక పద్ధతులు ఉన్నాయేమో? లోక వ్యసనాలు ఉన్నాయేమో? ఎవరు కనబడని ఆ పాపం నువ్వు దాచుకుంటున్నావేమో. నేను ఎవ్వరికి కనబడలేదు అనుకుంటున్నావు, ఆ పాపం అలాగే మరుగు చేస్తున్నావు. పరిశుద్ధాత్మదేవుడు ప్రతి శుద్ధీకరణ కుడికలో నీతో మాట్లాడుతూ నువ్వు ఒప్పుకుంటావేమోనని పదే 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 దైవ సేవకుల్లో ఉండి నీతో మాట్లాడుతున్నాడా. ఎందుకు నీకు పిలుపునిస్తాడో తెలుసా? నువ్వు శాపగ్రస్తుడిగా మారకూడదని, నువ్వు ఆశీర్వాదంలోకి రావాలని దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తాడు, పిలుపునిస్తాడు. నీకు తీర్పు తీర్చాలనేది దేవుని ఉద్దేశం కాదు. నీకు తీర్పు తీర్చి నువ్వు నాశనం అయిపోవడం దేవుని ఉద్దేశం కాదు. అందుకే ప్రేమతో నీకు పిలుపునిస్తాడు. సరి చేసుకునే పిలుపును, అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఒప్పుకునే అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఏ పాపం అన్నీ ఒప్పుకుంటారు, ఒక్కొక్కసారి కొన్ని ఒప్పుకోలేరు. దేవుని బిడ్డలారా, కప్పి పెడుతూ ఉంటారు. మనసు అనిపిస్తుంది, ఇది చిన్న పొరపాటే, ఇది చిన్న అబద్ధమే, ఇది చిన్న వ్యసనమే. నువ్వు ఒప్పుకోపోతేలే, దాచేసుకో. ఇదిగో నీ పక్కన వాళ్ళు ఉన్నారు, నీ ప్రక్క వీళ్ళున్నారు, ఇదిగో సేవకుడున్నారు అని ఆత్మ నీలో ఏమనిపిస్తుంది అంటే, నీ యొక్క నువ్వు అనుకుంటావు, నీ హృదయం అంటూ ఉంటుంది ఒప్పువద్దు, దాచుకొని. కానీ చూడు, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ అవకాశం ఇచ్చిన వారిద్దరు కూడా ఒప్పుకోలేకపోయారు, దాచిపెట్టారు, ఒకే మాట మీద ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆ దాచిన దాన్ని బట్టి
వారి జీవితాలు శాపగ్రస్తమైపోయాయి. ఈరోజు నా నీ జీవితంలో కొంతమంది అన్ని పాపాలు ఒప్పుకుంటారు, కానీ కొన్ని పాపాలు ఒప్పుకోవడానికి అంటే అర్థం ఏంటంటే, ఒప్పుకోవడం అంటే ఏదో ఆ క్షణాన కన్నీళ్లు గార్చేసి వెళ్ళిపోయి మళ్ళీ అదే పాపాలు ఉండడం కాదు. చాలామంది అలా అనుకుంటున్నారు. ఏమనంటే పాపాలు ఒప్పుకోండి అని అంటే చాలామంది చేసే పని ఏంటంటే శుద్ధీకరణ కూడికి రాగానే కొంచెం ఏడుస్తారు, మళ్ళీ తర్వాత వెళ్ళిపోయి లోకంలో కలుస్తారు. ఇది కాదు నువ్వు ఒప్పుకోవడం అంటే. నువ్వు ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటంటే, నీ ప్రతి పాపాన్ని దేవుని సన్నిధానంలో దాచకుండా, అది ఏ అతిక్రమమైనా, దేవునికి విరోధమైన ఏ వ్యసనమైనా, ఏ అబద్ధాలే అయినా, ఏ మోసాలే అయినా, ఏది నీ భార్యకు తెలియని ఒక వ్యభిచారమైనా, నీ భర్తకు తెలియని వ్యభిచారమేనైనా, ఏదైనా సరే, అది సిగరెట్లైనా, సినిమాలైనా, అది టీవీ మరి సీరియల్స్ అయినా, ఏదైనా సరే నువ్వేం చేయాలంటే ఒప్పుకొని విడిచిపెట్టి ఆ రోజు నుంచి నేను ఇక చేయను అని దేవునితో ఒడంబడిక చేసుకోవటమే అది ఒప్పుకోవటం. గట్టిగా చెప్పలు కూడా ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది చేస్తున్నది ఏంటంటే శుద్ధిగా ఇక్కడ నుంచి దైవ సేవకులు ఒప్పుకోండి అని అంటే చాలామంది ఏడుస్తూ ఉంటారు, పశ్చాత్తాపడుతూ ఉంటారు. ఆహా, ఎంత గొప్పగా ఏడుస్తారంటే మామూలుగా ఏడవరండి చాలామంది. కానీ మరలా తీరా వారి లైఫ్ చూస్తే మరలా యథావిధిగా లోకం, పాపం, అంధకారం వారి జీవితంలోనే ఉంటుంది. అది కాదు నాన్న. దేవుడి రాత్రి అంటున్న మాట ఏంటంటే, ఏది ఎవ్వరికి నువ్వు కనపడకుండా, ఎవ్వరికి తెలియకుండా నువ్వు ఏదైతే నీ హృదయంలో దాచుకున్నావో దాన్ని పూర్తిగా నువ్వు దేవుని సన్నిధానంలో ఒప్పుకొని నువ్వు విడిచిపెట్టే అనుభవంలోకి నువ్వు రావాలి. అప్పుడే నీ జీవితం వర్ధిల్లుతుంది. గట్టిగా చెప్పడం కూడా ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒప్పుకోవడం అంటే వచ్చేసి ఏదో ఉద్రేకంతో వచ్చేసి ఏదో కొద్దిసేపు కన్నీళ్లు గార్చి నువ్వు వెళ్ళిపోవడం కాదు నాన్న. ఈ పాపం నేను ఇక చేయను, ఈ వ్యభిచారం ఇక నేను చేయను, ఈ త్రాగుడికి నేను తాగను, ఈ సినిమాలకి నేను చూడను అని దేవుని సన్నిధానంలో ఒక ఒడంబడిక చేసుకోవడం. అలా నువ్వు ఒప్పుకోగలిగితే ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ కింది భాగంలో రాయబడింది ఏమంటే వారట కనికరం పొందుకుంటారండి. గట్టిగా చప్పట్లు కూడా ప్రభు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కనికరం? మనుషుల కనికరం కాదు, దేవుని యొక్క కనికరం నీ పైకి వస్తుంది. హల్లెలూయా. నీ హృదయంలో ఎన్నో సంవత్సరాలుగా దాచబడిన పాపం, కొంతమంది బాల్య దినముల నుంచి దాచుకుంటారు కొంత పాపాన్ని, అది దేవుని సన్నిధానంలో ఒప్పుకోరు, అది మర్చిపోతారు. దేవుడు చెబుతున్నాడు ఈ రాత్రి, నీ బాల్య దినములో కూడా నువ్వు చేసిన పాపాన్ని నువ్వు కప్పుకోకుండా దేవుని సన్నిధానంలో నువ్వు ఒప్పుకోవాలా. హల్లెలూయా. అది దాచిపెట్టడానికి వీల్లేదు. ప్రతి పాపం దేవుని సన్నిధానంలో మనం ఒప్పుకొని విడిచిపెట్టే వారంగా ఉండాలి. హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరుడా, వారు దాచిపెట్టడాన్ని బట్టి, దేవుని సన్నిధానానికి వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టవలసిన వారు కప్పుకోవడాన్ని బట్టి, దాచిపెట్టడాన్ని బట్టి వారి జీవితాలు నాశనం అయిపోయినాయి. దేవుని ఆశీర్వాదం పొందుకోవలసిన వారు దేవుని ఉగ్రత పాలైపోయారు, దేవుని కృపకు దూరం అయిపోయారు. ప్రియ సంగమా, దేవుడు నిన్ను ఎందుకు హెచ్చరిస్తాడంటే, నువ్వు చేసే ప్రతి పొరపాటు నీకెందుకు చూపిస్తాడంటే, నువ్వు చేసే నువ్వు ఉన్న ప్రతి లోపాన్ని నీకు ఎత్తిపట్టి ఎందుకు చూపిస్తాడంటే, ప్రభు ఇక్కడ సేవకుల్లో ఉండి నువ్వు ఒప్పుకుంటావనే, నువ్వు నాశనం అవడానికి ఉద్దేశం కాదు. అందుకే దేవుడు నిన్ను ప్రతిసారి హెచ్చరిస్తూ ఉంటాడు. దేవునికి విరోధంగా నడుస్తూ దేవుని మందిరంలో నువ్వు అడుగుపెట్టినప్పుడు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలను జరిగిస్తూ దేవుని సన్నిధానంలో నువ్వు అడుగుపెట్టినప్పుడు, దేవునికి విరోధమైన పాపం నువ్వు చేస్తూ దేవుని మందిరంలో నువ్వు అడుగుపెట్టినప్పుడు, దేవుడికి ఇవ్వవలసిన ప్రతీది నువ్వు ఇవ్వకుండా నువ్వు దేవుని సన్నిధానంలో నువ్వు అడుగుపెట్టినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడుండి దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు.
ఎందుకో తెలుసా? నీ జీవితంలో శాపం రాకూడదు, నీ జీవితం నాశనం అవ్వకూడదు, నీవు దేవుని ఉగ్రత పాలు కాకూడదు. అది దేవుని ఉద్దేశం. అందుకని సేవకుల నుండి పదే పదే నీతో మాట్లాడుతూ ఉంటారు. కానీ చాలామంది అందుకే ఈరోజు నువ్వు ఒప్పుకోవలసిన వారు ఒప్పుకోక హృదయాలను కఠినం చేసుకొని లోకంలోకి వెళ్ళిపోవడానికైనా ఇష్టపడుతున్నారు, కానీ సరి చేసుకోలేకపోతున్నారు, ఒప్పుకోలేకపోతున్నారు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, అవునయ్యా నిజమే, ఈ పాపం నా హృదయంలో ఉంది, అవునయ్యా నీకు తెలియకుండా నేను పరిశుద్ధంగా జీవించవలసిన వ్యక్తిని, అయ్యా ఇదిగో నాయన రక్త మాంసాల్లో పాలు పంపులు పొందుకుంటున్న వ్యక్తిని, ఇదిగో నాయన అన్యుల సహవాసానికి వెళ్ళాను, ఇదిగో నాయన అన్యులు భుజించేదాన్ని నేను భుజించాను ప్రభువా, ఇదిగో నాయన అలోకపరమైన ఆచారాలు పద్ధతులు నేను ఆచరించాను. అందుకే ఈ రోజున సేవకుల్లోని నాతో మాట్లాడుతున్నావయ్యా, నన్ను క్షమించు, నన్ను మన్నించయ్యా, ఇక ఎప్పుడు నేను ఆ పాపాన్ని దాచిపెట్టి నీ ఎదుటి ఒప్పుకుంటున్నా, ఇంకెప్పుడు ఆ పాపం జోలికి నేను వెళ్ళను, ఆ లోకం జోలికి నేను వెళ్ళను, ఆ సాంగత్యాన్ని నీకు చేయను ప్రభువా, నీ సన్నిధిలో ఒక నిబంధన నేను చేసుకుంటున్నాను అని మనం ఒప్పుకోవలసిన వారు ఈ రోజున ఒప్పుకోలేకపోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తుంటే, సేవకుల నుండి నేను గద్దిస్తూ ఉంటే, వీళ్ళకి పని లేదు పాటలేదండి, ఎప్పుడు ఇదే మాటలు. ఏం కాదు, మాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రేమతో ఆయన యొక్క శాపానికి నీ గురి కాకుండా ఉండాలని, ఆయన ఉగ్రతకు నువ్వు గురి కాకుండా ఉండాలని నేను హెచ్చరిస్తూ నీతో మాట్లాడతాడు, ప్రేమతో మాట్లాడుతూ ఉంటాడు. ఏది నువ్వు దాచుకున్నా ఆయనకు మాత్రం నువ్వు దాయలేవు. సేవకులకు నువ్వు దాయొచ్చు, నీ బంధువులకు నువ్వు దాయొచ్చు, నీ స్నేహితుల దగ్గర నువ్వు దాయొచ్చు, నువ్వు కట్టుకున్న భార్య దగ్గర నువ్వు దాయొచ్చు, నీ యొక్క కట్టుకున్న భర్త దగ్గర నువ్వు దాయొచ్చు, కానీ నీ దేవునికి మరుగై ఉన్నది ఏది లేదు. ఆ గుడారంలో దాచాడంట ఆకాను, అది ఎవరికి కనబడల, సమాజంలో ఎవరు గుర్తించలేకపోయారు, కానీ ఆకాశం ముందున్న ప్రభువు చూశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఎంత రహస్యంగా దాచినా ఏ పాపం అయినా ఒకరోజు నిన్ను బయట నిలబెడుతుంది, సమాజం ఎదుట నిన్ను నిలబెడుతుంది, నీ జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది, అవమానాలు పాలు చేస్తుంది కదా. ఆ స్త్రీ ఎన్నో సంవత్సరాలు చేసిందో పాపం, ఆ స్త్రీ ఎన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యభిచారంలో ఉందో, కానీ ఒక రోజున సమాజానికి పట్టుబడింది, ప్రజలు ఎదుట నిలబెట్టారు. ఎంతకాలం కప్పుతాం, ఎంతకాలం దాస్తాం ఆ పాపం? ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, నువ్వు దాచిన పాపం నిన్ను ఖచ్చితంగా పట్టిస్తుంది. ఒక రోజున నువ్వు ఏ పాపానైతే నువ్వు దాస్తున్నావో ఖచ్చితంగా అది నీ అవమానాల పాలు చేస్తుంది, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, నీ జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది, నీ బ్రతుకును ఒక శూన్యతలోని తీసుకొస్తుంది. అందరూ నీ జీవితాన్ని చూసి అసహించుకునే రీతిగా నిన్ను మార్చేస్తుంది. ఆకాను గొప్ప వీరుడు, ఆకాను ఎంతో గొప్ప బలసూరుడు, ఆకాను మొదట్లో దేవునికి నమ్మకంగా ఉన్న వ్యక్తి, ఆకాను ఇదిగో గొప్ప నాయకుడి క్రింద నడిపించబడుతున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిలో ఆ దాచుకున్న పాపం, ప్రియ దేవుని బిడ్డలారా, తన జీవితాన్ని సమాజం ముందుకు తీసుకొని వచ్చిందండి. ఎంత గొప్పవాడు, అప్పటి వరకు ఎంత కష్టపడి పరిచర్యకు సహకరించిన వాడు, పోరాడాడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన. అటువంటి వ్యక్తి కేవలం దాచుకున్న పాపాన్ని బట్టి, దేవునికి వ్యతిరేకమైన పాపాన్ని తన గుడారంలో దాచుకోవడాన్ని బట్టి సమాజం అందరూ వెళ్ళేసినట్లయిపోయింది. సమాజం అందరూ రాళ్లతో కొట్టి చంపవలసిన పరిస్థితులు ఏర్పడినాయి. ప్రియ దేవుని బిడ్డలారా,
ఎంత దుఃఖకరం, ఎంత బాధకరం. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో ఏ పాపం దాచుకున్నా ఆ పాపం ఒకరోజు నిన్ను బయటికి తీసుకొస్తుంది. ఖచ్చితంగా నిన్ను అవమానాలు పాలు చేస్తుంది. నీ జీవితాన్ని నాశనంలోకి నడిపిస్తుంది. ఎంతో గొప్పగా బ్రతకవలసిన నిన్ను, ఎంతో ఉన్నతంగా ఉండవలసిన నువ్వు, దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించవలసిన నిన్ను ఒక శాపగ్రహిగా మార్చేస్తుంది. చూడు, వారు మంచి తీర్మానం చేసుకున్నారు. సంఘంలో వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మతో వాక్యాన్ని అందిస్తుండే సేవకుడు వారు ఎంత ఉత్సాహంతో దేవుని కోసం నిలబడాలని నిశ్చయించుకున్నారో, దేవుని వాక్యం వారి హృదయాన్ని తాకబట్టే వారికి నిర్ణయంలోనికి వచ్చారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చిన్న అవిధేయత వారు ఒప్పుకున్నట్లయితే దేవుని కనికరం వరకు వచ్చేదే. అది కప్పుకున్నారు. దేవుని బిడ్డలారా, సమాజం అందరూ చూస్తూ ఉండగానే పడి చచ్చిపోయారు. వారి జీవితం అంతా నాశనం అయిపోయింది. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం అలా నాశనంలోకి వెళ్ళకూడదు. నీ జీవితం అలా నాశనంలోకి వెళ్ళకూడదు. నీ బ్రతుకల నాశనం పరచబడకూడదు. సంగమా, అందుకే దేవునితో చెప్తున్నాడు, ఒకవేళ నీ గుడారంలో కూడా ఎక్కడైనా దాచుకున్న పాపం ఉందేమో, ఎవరికైనా కనబడకుండా నీ హృదయంలో మాత్రమే ఆ పాపాన్ని నువ్వు దాచుకున్నావేమో. ఆకాను గుడారంలో దాచాడు, కానీ నువ్వు నీ హృదయంలో దాచిపెట్టుకున్నావేమో. ఆ పాపాన్ని కప్పుకుంటున్నావేమో. ఒప్పుకోవలసిన నీవు, విడిచిపెట్టవలసిన నీవు దానిని వెంబడిస్తున్నావేమో. నీ జీవితం నాశనం అయిపోతే, నీ జీవితం శూన్యంగా మారిపోద్ది. నీ బ్రతుకంత అస్తవ్యస్తం అయిపోద్ది. ఇక్కడి వరకు దినాల్లో దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మరొక అవకాశం ప్రభు నీకు ఇస్తున్నాడు. చూడు, ఆయన కూడా పొరపాటు చేశాడు. ఆయన కూడా ఎవరికి కనపడకూడదని, రాజు కదా నేను అనుకున్నాడు. ఎవరికి కనపడకూడదని, ఎవరు కూడా కనపడిన వేళ ఆయన వెళ్ళి ఒక ఆమెతో పాపం చేశాడు. పాపం చేసి ఎవరికి తెలియకూడదని, తన భర్తకు కూడా తెలియకూడదని ఆ పాపాన్ని మేనేజ్ చేద్దాం అనుకున్నాడు. దేవుని బిడ్డలారా, మేనేజ్ చేద్దామని తన భర్తను కూడా చంపాడు. మహారాజు ఆయన ఎవరు తెలుసా? దైవ భక్తుడు, నిత్యము దేవుణ్ణి ఆరాధించేవాడు, ప్రతినిత్యము దేవుణ్ణి సన్నుతించేవాడు, దేవుడు లేకుండా ఉండలేనివాడు. అటువంటి వాడు ఒక రోజున పాపానికి బానిసైపోయాడు. ఆ పాపం చేసినవాడు పరుగు పెట్టుకుంటూ దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధానంలో ఒప్పుకోవలసిన వాడు ఆ రోజు దాచిపెట్టేశాడు. కానీ ఒక విషయం పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన బిడ్డలకు ఒప్పుకునే, ప్రతి ఒక్కరికి ఒప్పుకునే అవకాశం ఇస్తాడు. అవకాశాలు ఇవ్వకుండా ఎవరిని కూడా ఉగ్రత పాలు చేయడు నా దేవుడు. నీకు ఒప్పుకునే అవకాశాలు ఇస్తాడు. దావీదు దగ్గర కూడా ఒకరోజు వెళ్దామనుకున్నాడు. ఒకరోజు నాతాను ప్రవక్తను పంపాడు. దావీదుతో మాట్లాడుతున్నాడు నాతాను ప్రవక్త. ఆయనకు అర్థమయ్యే కోణంలో ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు తనలో ఉండి మాట్లాడారా. మాట్లాడినప్పుడు ఎంత గొప్పవాడంటే దావీదు, ఆయన మాట్లాడిన ప్రతి మాట అర్థం చేసుకున్నాడు. అప్పుడు వరకు దాచాడు, కానీ అప్పుడు వరకు ఎవరు కనపడకుండా మేనేజ్ చేశాడు. కానీ నా జీవితం అంతా, నా బ్రతుకంతా నా దేవునికి అర్థమైపోయింది. ఆయన ఎదుటకి నేను కప్పలేను, ఆయనకు నేను మరుగు చేయలేను అనుకుని మోకరించాడు. మోకరించి ఆకాశం తట్టు తన చేతులెత్తి అర్థిస్తున్నాడు. డాడీ, నీకు విరోధంగా నేను పాపం చేశాను. ఇప్పుడు వరకు దాచింది వాస్తవమే, ఇప్పుడు వరకు నేను కప్పు పెట్టాను.
సమాజంలో ఉన్న వారి కోసం వారికి కప్పు పెట్టా, ఎవరు కనపడకుండా మేనేజ్ చేశాను. కానయ్యా నీ కళ్ళకు నేను కప్పలేకపోయా. నా పాపాన్ని సన్నిధానంలో ఒప్పుకుంటున్నాయా, నన్ను క్షమించు. ఆయన అంటున్నాడు, 51వ కీర్తనలో రాస్తాడు ఆయన, అయ్యా నీకే విరోధంగా నేను పాపం చేశాను, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసిన వ్యక్తిని, నన్ను క్షమించయ్యా, నన్ను త్రోసివేయొద్దయ్యా, నన్ను కనికరించయ్యా, నాకు శుద్ధ హృదయాన్ని దయచేయ ప్రభువా. నా దేవా, నూతనమైన హృదయాన్ని నాకు ఇవ్వయ్యా, నీ పరిశుద్ధాత్మ నాలోంచి తీసివేయొద్దయ్యా. తీసివేస్తే నేను శాపగ్రహిగా మారిపోతాను. నా జీవితం ఇన్ని సంవత్సరాలు నేను ఆరాధించి, నిన్ను స్తుతించి, నిన్ను మహిమపరిచి, నీతో సహవాసం చేసి ఒక భ్రష్టుడుగా నా జీవితాన్ని నేను ముగించదలుచుకోలేదయ్యా. ఒక శాపగ్రహిగా నేను మారడానికి నేను ఇష్టపడట్లేదయ్యా. అయ్యా ఈరోజు నా పాపాన్ని సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నానని ఆయన దేవుని పాద సన్నిధానంలో తన ప్రతి పాపాన్ని కప్పుకోక దేవుని సన్నిధి దగ్గర అక్కడ ఒప్పుకున్నాడు. పశ్చాత్తాపంతో కన్నీళ్లతో ప్రాధేయపడుతున్నాడు. యేసయ్యా నన్ను క్షమించు, నన్ను మన్నించు డాడీ, నాకు నీ కనికరం కావాలి, నీ దయ కావాలి, నీ కృప కావాలి. అయ్యా వాటికి నేను దూరం అయితే నా జీవితం కూడా నాశనం అయిపోద్ది అని దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు సన్నిధానంలో ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ కొరకుని పశ్చాత్తాపంతో కన్నీటితో దేవుణ్ణి వేడుకున్నాడా, దేవుని కృప, దేవుని కనికరం దావీదు మీదకి వచ్చింది. గట్టిగా చప్పట్లు కూడా ప్రభు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన కనికర పూర్ణుడు, ఎవరిని నాశనం చేయాలని కోరుకోడు. ఆయన నాశనం చేయాలనుకుంటే ఆయన ప్రాణం మన కోసం పెట్టవలసిన అవసరం లేదు. ఆయన తనకున్న సర్వస్వాన్ని వదులుకొని నీ కోసం ఈ యొక్క పాపపు ఇష్టమైన ఈ లోకంలోకి రావాల్సిన ఆవశ్యకత నా దేవునికి లేదు. దేవుని బిడ్డ, నువ్వు నేను శాపగ్రస్తులుగా మారకూడదు. ఆయనకు విరోధమైన పాపాన్ని మన గుడారాల్లో దాచుకొని అందరినీ మోసం చేస్తున్నామని మనల్ని మనం మోసపుచ్చుకొని భ్రష్టులుగా మారకూడదని దేవుడు మనతో మాట్లాడుతుంటాడు, నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. నువ్వు చేసేది తప్పు అని చెబుతాడు. నువ్వున్న స్థలం మంచిది కాదు అంటాడు. నువ్వు వెళుతున్న నడవడిక మంచిది కాదు బిడ్డ అని హెచ్చరిస్తాడు. నువ్వు చూసే చూపులు మంచివి కావు అని అంటాడు. ఆయన చెబుతాడు, నువ్వు ఉన్న గోడని స్థలంలో ఉన్నావు బిడ్డ, వద్దు నాన్న, అక్కడి నుంచి వచ్చేయని పిలుస్తాడు. నిన్ను హెచ్చరిస్తాడు ఆయన ప్రేమతో. దేవుని బిడ్డలారా చూడ, ఆయన నిన్ను నాశనం చేయాలని కాదు, మనల్ని ఆయన ఆశీర్వదించి ఆయన రాజ్యంలోకి తీసుకుని వెళ్ళాలని ఆయన తపన, ఆయన ఆశ అన్నది. అందుకే నేను హెచ్చరిస్తూ ఉంటాడు. ప్రతిసారి నీ లోపాలన్నీ ఎత్తిపట్టి చూపిస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే క్షమాపణ కోరుకోవాలి దేవుని దగ్గర. నిన్ను విడిచి నేను లోకంలోకి వెళ్ళనయ్యా, ఈ పాపం నేను చేయనయ్యా, ఈ సీరియల్ చూడనయ్యా, ఈ సినిమాలు నేను చూడనయ్యా, నా హృదయంలో అది ఇప్పటి వరకు నేను దాచుకున్నాను ఎవరికి కనపడకుండా. ఈ యొక్క వ్యభిచారం అనే పాపం, ఈ త్రాగుడు అనే పాపం, అయ్యా ఈ లోక సంబంధమైన క్రియలు ప్రభువా, ఈ సిగరెట్లు లేకపోతే ఏదైనా నేను దాచుకుంటూ వచ్చాను. నాకు వద్దయ్యా ఇక నేను చెయ్యను. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోగలిగితే దేవుడు కనికరం పొందుకుంటావు. ఆ పాపాత్మరాలు అప్పటి వరకు భయంకరంగా తిరిగిందండి, భయంకరమైన పాపం అండి.
నేను అనుకుంటా బైబిల్ గ్రంథంలో ఆమె పేరు కూడా రాయలేదండి. కారణం అంత భయంకరమైన పాప స్థితిలో ఉంది. అంత పాపపు స్థితిలో ఉండి ఆ పాపాన్ని ఎంతోమంది హెచ్చరించుంటారు, ఎంతోమంది ఎన్నోసార్లు చెప్పుంటారు. ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తున్నావు నువ్వు, ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తున్నావు నువ్వు, మారు నువ్వు అని అనుంటారు. నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. నీ వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఎంతోమంది బ్రతుకులు నాశనపరి చేస్తున్నావు నువ్వు. ఈ వృత్తిలోంచి బయటకు రా అని హెచ్చరించుంటారు. కానీ లెక్క చేయలేదు ఆమె. ఆమెకున్న అందం, ఆమెకున్న బలం, ఆమెకున్న ఆరోగ్యం అనుకుంది నాకేంటి అని తిరగడం ప్రారంభించింది. ప్రియ సహోదరి సహోదరుడా, భయంకరంగా పాపం చేయడం అలవాటు పడిపోయింది. ఆ పాపం 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 అలాగే జీవిస్తూ ఉంది. కానీ రాను 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 ఆరోగ్యం క్షీణిస్తుంది. రాను 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 అందం పోతుంది. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు వచ్చిన వాళ్ళు రాలేక రూట్ మార్చుకుంటున్నారు. చూసింది ఇప్పుడు తన పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి, అస్తవ్యస్తమైపోయినాయి. ఎంతో సంపాదించింది కానీ నెమ్మది లేదు, ఎంతో సంపాదించింది కానీ శాంతి లేదు. తన చుట్టూ చూస్తే ఎవరు లేరు. ఆఖరికి ఒంటరైపోయింది. పొగిడారు, ప్రతిరోజు వచ్చి పొగుడుతున్నారు. నీలాంటి అందగత్తే ఈ గ్రామంలోనే లేదు, ఈ ఊర్లోనే లేదు, ఈ నగరంలో లేదు అన్నారు. అందరూ వచ్చి అలా పొగుడుతూ ఉంటే లెక్క చేయలేదు. అప్పుడు గర్వించింది. దేవుని బిడ్డలారా, చుట్టూ చాలా మంది ఉండేవారు, రోజుకు చాలా మంది వచ్చేవారు. కానీ ఒకరోజు ఒక్కతే ఉంది, ఎవరు రాలేదు, ఎవరు రావట్లేదు. శూన్యత ఏదో హృదయంలో, నెమ్మది లేదు హృదయంలో. ఇల్లంతా తిరుగుతుంది, విసుగుతో సంపాదించిన అన్ని కొడుతుంది. అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది. ఎవరన్నా వస్తారనుకుంటే ఎవరు రావట్లేదు. అప్పుడు బయటకు వచ్చింది. బయటకు వస్తే ఏం చేయాలో అర్థం కావట్లా. ఆ సమయంలో యేసుని గురించి చెబుతున్నారు. యేసయ్యని గురించి చెబుతుంది. ఏ తల్లి చెప్పిందో తెలియదు. యేసయ్యని గురించి విన్నది. ఆయన నీ దగ్గరకు వచ్చి నీ అందాన్ని ఆస్వాదించి నిన్ను ఉపయోగించుకొని నిన్ను వదిలేసే మానవుడు లాంటి వాడు కాదు. ఆయన ఒక ప్రత్యేకమైన వాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన దగ్గరికి వెళితే నీకు శాంతి లభిస్తుంది అని ఎవరో తల్లి చెప్పింది. అవునా, నా నుంచి ఏమి ఆశించడా, నా నుంచి ఏమి కోరుకోడా, పైగా నాకే శాంతినిస్తాడా, పైగా నాకే రక్షణ ఇస్తాడా, నాకే సమాధానాన్ని ఇస్తాడా అని ఆ తల్లి తెలుసుకొని ఆయన ఎక్కడున్నాడు, ఆయన నాకు కావాలి, ఎక్కడున్నాడంటే చెప్పారంట. ఇదిగో ఈరోజు సీమోనింటికి వస్తున్నాడు ఆయన, ఇదిగో మన దగ్గరికి ఆయన వస్తున్నాడు అని చెప్పారంట తల్లి. ఆ తల్లి పరుగు పెట్టుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన్ని చూడడమే, దేవుని బిడ్డలారా, ఆయన రూపం ఆమె చూడడమే ఆమె హృదయం అంతా ద్రవిస్తుంది తెలియకుండానే. దేవుని బిడ్డలారా, ఆయన ఎదుటికి కూడా రాలేకపోతుంది. ఆయన పాదాల మీద పడిపోయింది. రావడమే ఆమె కనిపించింది. ఈయన పూజారుడు, ఈయన పాదాలకు నేను మ్రొక్కాలి అనిపించింది.
ఎంతోమంది పురుషులను చూసింది, ఎంతో గొప్పవారిని చూసింది, పలుకుబడి కలిగిన వారిని చూసింది, ఎంతో అందమైన వ్యక్తులను కూడా చూసింది. కానీ ఎవరికి మొరక్కని ఆ తల్లి నా యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడిపోయి ముద్దు పెట్టుకుంటుంది. పాదాల మీద కన్నీటితో పాదాలు గడుపుతుంది. తన స్వరం అయితే రావట్లేదు, మోగపోయింది. మాట్లాడడానికి కూడా ఈయన ఎదుట నేను అర్హురాలి కాదనుకుంది. ఆ తల్లి తన హృదయంలో ఘోష బయలుదేరింది పశ్చాత్తాపంతో, అయ్యా ఘోరమైన పాపిని, భయంకరమైన పాపిని, ఎందరో జీవితాలు నాశనం చేసిన వ్యక్తిని, ఎన్నో కుటుంబాలు పాడు చేసిన వ్యక్తిని, అయ్యా నేను క్షమించమనే అర్హత కూడా నాకు లేదు. అంత ఘోరమైన పాపినయ్యా నేను, నన్ను క్షమించయ్యా అని యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకుంటుందంట. తన కుర్రలతో కన్నీళ్లతో కడుగుతో పాదాలు కుర్రలు పెట్టి ఆయన పాదాలు తుడుస్తుంది. ఆమె దగ్గర వస్త్రం కూడా లేదు ఆయన పాదాలు తుడవడానికి. కుర్రలనే వస్త్రంగా మార్చేసుకుంది, తన కన్నీళ్ళనే నీళ్ళగా మార్చుకుంది. ఆయన పాదాలు కడిగి అతను కుర్రలతో యేసయ్య పాదాలు తుడిచి ఆయన ముద్దు పెట్టుకుంటుంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ సంభాషణ అయితే రాయలేదు, కానీ నా దేవుని హృదయం ఆ హృదయాన్ని కలుసుకుంది. దేవుని బిడ్డలారా, ఆ హృదయ ఘోష ఆయన అర్థం చేసుకున్నాడు. ఆయన అందుకంటున్నాడు, ఆమెలో ఉన్న పశ్చాత్తాపాన్ని చూశాడు. ఆమె అంటుంది, ఇక నాకు ఈ జీవితం వద్దు, ఈ పాపపు బ్రతుకొద్దు, ఈ మోసపూరితమైన జీవితం నాకు వద్దయ్యా. ఇదిగో నా బ్రతుకంతా ఇప్పుడు వరకు అనేకులకు ఎదుట దాచిపెట్టాను, కానీ నీ ఎదుట నా బ్రతుకంతా విప్పుతున్నాను. నా ప్రతి పాపాన్ని ఎదుట ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా, ఇక నేను ఆ పాపం చెయ్యను అని తన జీవితాన్ని యేసయ్య పాదాల దగ్గర పెట్టింది. దేవుని బిడ్డలారా, దేవుని కనికరం ఆ తల్లి మీదకి వచ్చింది. అందుకని నా దేవుడు అంటున్నాడు, ఆమె విస్తార పాపాలన్నీ కూడా నేను క్షమిస్తున్నాను అన్నాడు ప్రభు. గట్టిగా చెప్పండి కూడా, ప్రభు స్తోత్రం చెప్తా. ఆయన కనికరం వచ్చింది. దేవుని బిడ్డలారా, ఇది జరిగి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. ఇది యథార్థ సంఘటన. యేసుక్రీస్తు ప్రభుని భూమి మీద సంచరించినప్పుడు జరిగిన సంఘటన. ఆ తల్లి తన బ్రతుకును మార్చుకుని దేవుని ఎదుట ఒప్పుకొని తన పాపాన్ని, దేవుని కోసం తన బ్రతుకంతా నిలబడింది. ఇంకెన్నడూ పాపం చేయలేదు. దేవుని బిడ్డలారా, ఆమె చరిత్ర పరిశుద్ధాత్మ దేవుడు చూడండి పరిశుద్ధ గ్రంథంలో లిఖించాడు. గుర్తుపెట్టుకోండి, ఆమె పాపాత్మురాలే, కానీ యేసయ్య దగ్గరకు వచ్చి తన బ్రతుకు మార్చుకుంది, పరిశుద్ధురాలుగా చేయబడింది. ఈ పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడింది. ఇక్కడే కాదు, అక్కడ కూడా ఆమె ఉంది. గట్టిగా చెప్పలు కూడా ప్రభు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆమె జీవితాన్ని దేవుని బిడ్డలారా, అక్కడ కొంతకాలమే ఆమె పాప జీవితాన్ని ప్రజలు చూసుంటారేమో, కానీ ఆమె పరిశుద్ధంగా మార్చబడిన తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచి 2026 సంవత్సరాల నుంచి నా దేవుడు ఆమె చరిత్రను ఊరేగిస్తున్నాడు. నా దేవుడు గట్టిగా చప్పట్లు కూడా ప్రభు స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఈ రాత్రి ఆమె జీవితాన్ని అంత గొప్పగా వర్ధల చేశాడు. కారణం ఏంటంటే తన జీవితాన్ని దేవుని ఎదుట ఒప్పుకుంది, కప్పుకోలేకపోయింది. అందుకే ఆమె జీవితాన్ని ఆశీర్వదించాడు. దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆయన కనికరం వచ్చింది. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నీ గుడారంలో పాపం దాచిపెట్టుకుంటావు? ఒప్పుకోకుండా నీ జీవితంలో దాచిపెట్టుకొని శాపగ్రహం అయిపోతావు. ఈ రాత్రి నీకు పిలుపునిస్తున్నాడు నా దేవుడు. లైవ్లోనే పెట్టలేరా? ఒకవేళ నువ్వు కూడా ఆ పాపంలో నీ హృదయంలో దాచుకుంటే, సంవత్సరాల తరబడే పాపం నీ హృదయంలో దాచుకుంటే, ఈ రాత్రి దేవుని ఎదుట ఒప్పుకో, దేవుని క్షమించమని కోరుకో. ఈ రాత్రి అయ్యా నన్ను క్షమించు,
అని దేవుని ఎదురు నీ పాపాన్ని ఒప్పుకుంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను పత్రికలో రాయబడి ఉంది, మొదటి పత్రికలో, ఆయన ఎదుట మన పాపాలు ఒప్పుకుని ఎడలా ఆయన నీతిమంతుడు గనక, ఆయన రక్తం పరిశుద్ధమైంది గనక యేసు రక్తం ప్రతి మనిషిని పవిత్రులుగా మారుస్తుంది. ఈ రాత్రి ఆయనకి లోబడతావా? ఆయన సన్నిధానంలో ప్రతి పాపాన్ని ఒప్పుకుంటావా? క్షమాపణ కోరుకుంటావా? అవునయ్యా, ఈ రాత్రి రివీల్ చేస్తున్నాడు దేవుడు. నువ్వు ఏ పాపాన్నైతే నువ్వు దాచిపెట్టావో ఎన్నో సంవత్సరాలుగా, ఒకవేళ ఇది బాల్య దినంలో చేసిన పాపం కావచ్చు, నీ యవ్వన కాలంలో చేసిన పాపం కావచ్చు, ఒకవేళ వృద్ధాప్యంలో చేసిన పాపం కావచ్చు, ఏ పాపాన్ని అయితే నువ్వు కప్పు పెట్టుకున్నావో ఈ రాత్రి దేవుని సన్నిధానాలు ఒప్పుకొని దేవుని నువ్వు కనికరం పొందుకో. అదే సామెతల గ్రంథకర్త అంటున్నాడు, ఇదిగో నీ పాపాలన్నీ ఆయన ఎదుట ఒప్పుకొని నీ ఎడల, ఇదిగో నువ్వు నీ అతిక్రమములు దాచిపెట్టుకుంటే నువ్వు వర్తిల్లో, నీ అతిక్రమములు ఆయన ఎదుట ఒప్పుకుంటే ఆయన కనికరం నీకు వస్తుంది. నీ జీవితం వర్ధిల్లుతుంది, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. అంత మాత్రమే కాదు, దేవుని రాజ్యంలో నువ్వు చేర్చబడతావు. ఈ రాత్రి కన్నీళ్లతో నీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని, ఏదో నామక ఒప్పుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకో. ఇక ఆ పాపం నేను చేయనయ్యా, ఆ పాప బ్రతుకులు నేను జీవించనయ్యా, నీకు విరోధమైన జీవితం నేను చేయనయ్యా. ఇక ఎన్ని రోజులు కప్పు పెట్టాను, కానీ ఈరోజు నేను దాచలేకపోతున్నాను అయ్యా. నీ ఎదుట నా పాపాన్ని ఒప్పుకుంటున్నా. నీ కనికరం నా మీదకి రాని, నీ కృప నా మీదకి రాని, నీ దయ నా మీదకి రాని ప్రభువా. యేసయ్యా, నన్ను దీవించి ఆశీర్వదించు, నా స్థితిగతులు మార్చు, నా పరిస్థితులు మార్చు. నేను నీ రాజ్యంలో ఉండాలి, నా పేరు కూడా నీ జీవ గ్రంథంలో లిఖించబడాలి. నాకు గొప్ప భాగ్యమే ప్రభా, ఆ ధన్యత నాకు ఇవ్వు ప్రభా. నీ రాకడలో నేను ఎత్తబడే గుంపులో ఉండాలి. ఎంతమంది ఈ రోజున ప్రభా ఆకానులాగా నా హృదయంలో నేను పాపాన్ని దాచుకోను, దావీదు వలె పాపాన్ని ఒప్పుకున్నాను. నీ కనికరం నా మీదకి రాని అయ్యా, నీ హృదయంలో నాకు చోటు అయ్యా, నీ ఆశీర్వాదం నాకు దయచేయ్యా, నీ పరలోక రాజ్యంలో నాకు స్థానం దయచేయి ప్రభువా. ఆ ఎత్తబడే గుంపులో నేను ఉండాలి ప్రభువా అని ఈరోజు నువ్వు అడిగితే, ఈరోజు నువ్వు లేచి నిలబడవు. నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నా. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుల మహోన్నతులకు దేవుని కొందనాలు యేసయ్యా. ఈ రాత్రి కాల సమయంలో ఎంతమంది ప్రభా ఈ రాత్రి ఈ వాక్యాన్ని విన్నారు, వారిని మీరు దర్శించాలని నేను నమ్ముతున్నానయ్యా. నిజమే, సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నారు, కానీ ప్రభా వస్తున్నారు వెళుతున్నారు, కానీ వారి పాపాలు ఎన్నో ఒప్పుకోకుండా వారి హృదయంలో కప్పుకుంటున్న పాపాలు ఎన్నో ఉన్నాయి అయ్యా. అందువల్ల వారి జీవితాన్ని ఆశీర్వాదాన్ని అనుభవించవలసిన వారు ఈ రోజున శాపాన్ని అనుభవిస్తున్నారు అయ్యా. ఆర్థిక పోరాటాలు, అనారోగ్య సమస్యలు, నిందలు, వేదనలు, శోధనలు, అవమానాలు వారి జీవితంలో ఎదుర్కొంటున్నారు. ఈ రాత్రి అయ్యా, ఈ రాత్రి నువ్వు మాట్లాడావు కదయ్యా, వారి హృదయంలో ఉన్న పాపాన్ని ఒప్పుకుంటే నీ కనికరం చూపిస్తానన్నావు కదయ్యా. ఇదిగో నా ఆకాను కప్పుకున్నాడు, ఒప్పుకోలేకపోయాడు. ఇదిగో నాయన అననీయ సప్పేరలు కప్పుకున్నారు, ఒప్పుకోలేక నీ శాపానికి గురై జీవితాలు నాశనం చేసుకున్నారయ్యా. కానీ దావీదు మాత్రం నీ సన్నిధానంలో ఒప్పుకున్నాడు ఆయన యొక్క పాపాన్ని, నీ కనికరం పొందుకున్నాడు. పాపాత్మరాలు ఒప్పుకుంది తన పాపాన్ని, నీ కనికరం పొందుకుంది, నీ ఆశీర్వాదం పొందుకుంది. ఈ రాత్రి నీ బిడ్డలు కూడా వారి ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నారు. ఏదైతే ఇప్పటి వరకు కప్పుకున్నారో అది దాచిపెట్టలేక ఈరోజు ఒప్పుకుంటున్నారయ్యా. నీ కనికరం వారి మీదకి వచ్చునుగాక, నీ దీవెన వారి మీదకి వచ్చునుగాక, వారి మీద ఉన్న ప్రతి శాపకాడు విర్రగొట్టబడునుగాక అయ్యా. నీ ఆశీర్వాదం, నీ దీవెన వారికి ప్రకటిస్తున్నాం ఇప్పుడే ప్రభా. ఇంక ఎన్నడూ పాపం చేయకుండా ప్రభా నీతో ఒక తీర్మానంలో వారు నడవడానికి నీ కృప దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ నడిపింపులో మాత్రమే వారి నడిపించి నీ రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని చేయమని ప్రభా అయ్యా. నీ ఎదుట మేమేది కప్పలేమయ్యా, నీ కన్నులకు మేమేది మరుగు చేయలేమయ్యా అయ్యా. మా హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు ప్రభా, ఈ రాత్రి మా ప్రతి పాపాన్ని సన్నిధానంలో ఒప్పుకుంటుండగా మమ్మల్ని క్షమించి నీ రక్తంతో కడిగి పరిశుద్ధులుగా మార్చి నీ
నీ రాజ్యం వారసులుగా చేయమని నజరేయుడని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడిని యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడుగా ఉండి మనం చేసుకున్న తీర్మానాలు స్థిరపరిచి అన్న రాజ్యంలో మనల్ని చేర్చును గాక.